సంవత్సర క్రితం వరకు అభివృద్ధిలో పరుగులు పెట్టిన సిద్దిపేట నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధి జాడలు కనిపించటం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట నియోజకవర్గానికి 875 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసి నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నాడు ప్రగతి నివేదనతో ఉండగా నేడు ప్రగతి ఆవేదనతో మారిన సిద్దిపేట నియోజకవర్గంపై స్పెషల్ స్టోరీ. సిద్దిపేటలో అభివృద్ధి అటకెక్కింది. గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి ఎజెండాతో పరుగులు పెట్టిన సిద్దిపేట నేడు నిధులు లేక ఎడారిగా మారుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు రద్దు చేయడం, మధ్యలో పనులు ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట ప్రజల పట్ల కక్ష సాధించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట అభివృద్ధిలో భాగమైన శిల్పారామం, రంగనాయక సాగర్, టూరిజం, ఆసుపత్రి, రోడ్లు, ఇతర ఎన్నో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కొత్తవి ఇవ్వకపోగా పాతవి ఆపడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 మాసాలు జరుగుతూ ఉంది. కానీ సిద్దిపేట మీద ఒక వివక్షతోటి వివరిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా విషయం ఏంటంటే, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేటకు మంజూరు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయడం ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దీర్ఘకాలికంగా వాటిని అమలుపరచడంలో ప్రభుత్వాలు చర్యలు చూపాలే తప్ప చర్యలు ఏదైతే కక్షపూరితమైనటువంటి చర్యలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేటకు ఆనాడు రంగనాయక సాగర్కు 130 కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తం రాష్ట్రంలోనే ఒక టూరిజం ప్లేస్గా చేయడానికి ఆనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి కృషిని ఓర్వలేక వాటిని కూడా నిలుపుదల చేసింది. ముఖ్యంగా వెటర్నరీ కాలేజ్ ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం మెదక్ జిల్లా అప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి కూడా ఈ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా తీసి వాళ్ళు పట్టించుకోలే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక వెటర్నరీ కాలేజ్ చేస్తే దాన్ని కూడా ఒక కక్షతోటి అది కొడంగల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా మధ్యంతరంగా ఆపేసిండ్రు. అదేవిధంగా మెడికల్ కాలేజీ ఈ ప్రాంత ప్రజలకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, మంచి వసతులు ఉండాలి, మంచి ఆరోగ్యరీత్యా మంచి హాస్పిటల్ ఉన్నానని ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఆనాడు ప్రభుత్వం చేస్తే ఈనాడు వచ్చిన ప్రభుత్వం దానికి నిధులు పూర్తిగా మంజూరు చేయక దాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. నిజంగా కూడా ఎల్లమ్మ టెంపుల్ నుంచి అల్లిపూర్ దాకా రోడ్డు అప్పుడు మంజూరు చేస్తే అది కూడా అర్ధంతంగా ఆపివేయడం జరిగింది. ఎల్లమ్మ గుడి నుంచి అదే రామంచంద్ర కూడా ఆ రోడ్డు కూడా అర్ధంతంగా ఆపివేయడం జరిగింది. ఇలా ఒక సిద్దిపేట నియోజకవర్గం మీద, ఈ సిద్దిపేట జిల్లా మీద, ఈ పాత ఉమ్మడి మెదక్ జిల్లా మీద ఒక కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టి ఈ పనులన్నీ నిలిపివేయడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఏ పని అయింది, ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలు తప్పకుండా గమనిస్తూ ఉన్నారు. మీకు రాబోయే కాలంలో ప్రజలే గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అభివృద్ధి పనులని కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఇదే చర్యలు చేపడితే రానున్న కాలంలో తప్పక మీపై పోరాటం చేస్తాం, మా పనులు మేము సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిధులు ఆగిపోవడంపై కాంగ్రెస్ నాయకులు స్పందించి ప్రభుత్వానికి విన్నవించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంపై ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిన అభివృద్ధి నిధులను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ నాయకులను నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. 3 రంగుల జెండా పట్టిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం వీళ్ళు ప్రజాపాలన అంటారు, కానీ ఇది ఎటువంటి పరిస్థితులలో ప్రజాపాలన కాదు, ఇది పాపిష్టి పాలన, ప్రతీకార పాలన. అయితే ఇక్కడ సిద్దిపేట అనేది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశానికి గౌరవ కేసీఆర్ గారి దిశానిర్దేశంలో మా శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి నేతృత్వంలో అందరి ప్రజల భాగస్వామ్యంతో, అధికారుల సమన్వయంతో
దేశానికి తలమానికమైన నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిన మాట నిజం. దాంట్లో భాగంగా వీళ్ళు ఇంతకు ముందు కన్నా ఇంకా బెటర్గా పరిపాలించి ప్రజలకు ఏమన్నా అందించాలి, కానీ ఆ సోయి లేకుండా ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవడమే, ఈ ప్రతీకారం ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడమే తమ పరమావధిగా పనిచేస్తున్నది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం. ఇటుపోతే శిల్పారామం, వెటర్నరీ కళాశాలకు సంబంధించిన పనులను ఆగిపోవడం కావచ్చు, చాలా R&B డిపార్ట్మెంట్లో రోడ్లు, అదే రకంగా వివిధ సామాజిక భవనాలు, అటు మహతి ఆడిటోరియంకు సంబంధించి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు సంబంధించి కావచ్చు, ఈ రకంగా చాలా సుమారు 878 కోట్ల రూపాయల విలువైన పనులను కేవలం సిద్దిపేట ప్రజల మీద, ఈ సిద్దిపేట నియోజకవర్గం మీద అక్కసుతోని ఇవన్నీ పనులను కూడా వెనక్కి తెప్పించుకొని నిలిపివేసిరు. అటు క్రీడారంగం తీసుకుంటే 12 కోట్లు మంజూరై టెండర్ అయిన పనులను కూడా ఆపేసిండ్రు. ఇదే రకంగా ఇటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, శిల్పారామం పనులు, వివిధ దేవాలయాల పనులు, అదే రకంగా వివిధ సామాజిక భవనాల పనులు, రోడ్లు, ఇట్లా మౌలిక వసతులకు సంబంధించి అటు మెడికల్ కళాశాల అభివృద్ధి పనులు అంటే కంటిన్యూషన్లో, నర్సింగ్ కళాశాలకు సంబంధించిన 20 కోట్లు, ఇట్లా మొత్తంగా 870 కోట్ల పైచిలకు సుమారు 900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధి ఫలాలు అందించకుండా ఒక వికటాటహాసం చేస్తుంది. ఈ అభివృద్ధిని అడ్డుకొని ఒక సాడిస్టిక్ ప్లెజర్ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన ప్రతీకార ధోరణి అనేది ఇది తగింది కాదు. ఈ సిద్దిపేట ప్రజలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో భాగస్వాములే కాబట్టి ఇంకా ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం కన్నా మీరు ఇంకా బెటర్గా ఇచ్చి ప్రజలను మన్నన పొందే ప్రయత్నం చేయాలి. అది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా పూర్తి స్థాయి ప్రతీకారణ ధోరణితో ఈ ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సిద్దిపేట ప్రజలు కూడా సహించరని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అభివృద్ధి పనులు జరిగే వరకు పోరాటం చేస్తానని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. అభివృద్ధి కొనసాగించే వరకు, రద్దు చేసిన పనులు ప్రారంభమయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సిద్దిపేటను తొక్కేయడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ సిద్దిపేట గడ్డ. ఈ సిద్దిపేట గడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 300 కోట్ల రూపాయలతోని ఇది నర్సింగ్ కళాశాలలు తెచ్చిండు. గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి ఎత్తుకొని పోయిండు. ఆ రంగనాయక సాగర్ దగ్గర ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అన్నారు, అవి అన్నీ పక్కకు పోయినాయి. నక్లెస్ రోడ్ అభివృద్ధి అన్నారు. నక్లెస్ రోడ్డు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వచ్చిండు, అడ్డం పెట్టిండు. ఆడ రూమ్ అడ్డం పెట్టి ఆ నక్లెస్ రోడ్ రాకుండా ఆపిండు. ఆ నక్లెస్ రోడ్కు 100 కోట్లు పెట్టి నక్లెస్ రోడ్డు ఆ కొమ్మటి చెరువును అభివృద్ధి చేస్తే ఈరోజు ఆడ దోమల్ని తోలుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పెరిగిన గడ్డిని పీకేటోళ్ళు లేరు. ఇటు టూరిజం డిపార్ట్మెంట్ అంటే మున్సిపాలిటీ అంటారు, మున్సిపాలిటీ అంటే టూరిజం అంటారు. ఏ డిపార్ట్మెంట్ పట్టించుకునేటువంటి పాపన పోయింది. చెత్త ఊడ్చేటోళ్ళు లేరు, చెత్త తీసేటోళ్ళు లేరు. ఆ విధంగా అధ్వానంగా ఇదైపోయింది. ఇక బీటీ రోడ్లు, అదేవిధంగా మహతి ఆడిటోరియం అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 700 కోట్ల రూపాయల పనులు ఆగిపోయినాయి. మొత్తమే నియోజకవర్గంలో 879 కోట్ల 50 లక్షల రూపాయల పనులు ఈరోజు సిద్దిపేటలో ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. ఇళ్ళకేంచి వెళ్ళిపోయినాయి కూడా. 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు మొత్తానికి క్యాన్సిల్ చేసేసారు వాటిని. బీటీ రోడ్లు ఇక్కడ అవసరం. ఇప్పుడు ఇల్లంతకుండకు పోయే బీటీ రోడ్ని చేస్తామని చెప్పి పెద్దగా చేస్తామని చెప్పి చేసిరు. ఇప్పుడు ఆడ ఎల్లమ్మ గుడి దగ్గర ఎక్కడేసిన గొంగడు అక్కడనే పొక్క తీసిరు, దాని మీద బ్రిడ్జి కొంచెం పోసిరు, ఆ పని ఆపేసిరు, కంకర పోసిరు, రోడ్లను తవ్విరు. అది ఎక్కడున్నది అక్కడనే అయిపోయింది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. కాంగ్రెస్ గవర్నమెంటో లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి పోయి వీటికి అడ్డాలు వాడకుండా మేము చేస్తున్నామని చెప్పకుండా మీరు కూడా చిత్తశుద్ధితో, సిద్దిపేట మీద చిత్తశుద్ధితో ఆగిపోయిన పనులన్నా చేపిస్తే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు మారడం సహజం, కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇతర నియోజకవర్గాలకు మంజూరైన నిధులను ఆపేయడం, అభివృద్ధి పనులను అటకెక్కించడం సరైంది కాదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.